అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డ్యూటీ సమయంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది మద్యం సేవిస్తున్నారని గుర్తించి ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసిన సుమన్ టీవీ రిపోర్టర్ సోమ శ్రీకాంత్పై దాడి చేశారు. ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సిబ్బందికి మెమో జారీ చేయడంతో ఆగ్రహించిన వారు హాస్పిటల్ బయట రిపోర్టర్పై దాడి చేశారు. ఈ ఘటనలో రిపోర్టర్ శ్రీకాంత్ తలకు కంటికి గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై దాడిని మీడియా వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం, పోలీస్ శాఖ తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఏది మన కాంట్రాక్ట్ బేసిక్ సిబ్బంది, వారు మయూరా హోటల్లో దాదాపు 11:30 నుంచి డ్యూటీలో ఉండవలసిన సిబ్బంది అక్కడ మద్యం సేవిస్తున్నారని ఒక సుమన్ టీవీ రిపోర్టర్గా నేను శ్రీధర్ సార్కి కాల్ చేయడం జరిగింది. మరియు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇట్టి విషయాన్ని వారికి చెప్పడంతో వారు నాకు కాల్ చేసి ఒకదరు నాకు కాల్ చేసి తెలిసిన వ్యక్తి, అందులో ఉన్నటువంటి తెలిసిన వ్యక్తి నాకు కాల్ చేసి అన్న టీ తాగుదామని చెప్పడం జరిగింది. అది జరగడంతో నేను ఆ టీ తాగడానికి పెద్దపల్లిలోని మన రబ్బానీ హోటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కాపుకాసు ఉన్న ఒక 15 మంది హాస్పిటల్ సిబ్బంది మద్యం మత్తులో అంటే విపరీతమైన మద్యం మత్తులో నన్ను చంపనీకి ట్రై చేశారు. నన్ను చంపనీకి అంటే ఇప్పుడు నేను వెళ్ళి చెప్పింది శ్రీధర్ సార్కి, సూపరింటెండెంట్ గారికి. ఇట్టి విషయాన్ని బయటికి ఎట్లా లీక్ అయింది? నేను సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. ఇట్టి విషయాన్ని అంటే హాస్పిటల్ సిబ్బందికి శ్రీధర్ సార్ అనే సూపరింటెండెంట్ సపోర్ట్ చేస్తున్నాడా? మరి ఈ సిబ్బంది ఇంత విచ్చలవిడిగా తాగుతూ ఉన్నారు కదా, మరి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నేను ఒక ప్రెస్ రిపోర్టర్గా నేను అక్కడికి వచ్చి చెప్పడం జరిగింది, మీకు వారి మీద చర్యలు తీసుకోండి సార్, ఈ విధంగా ఉంటే హాస్పిటల్ మీద బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పడం జరిగింది. వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వారందరూ కలిసి నా మీదకి అటాక్ చేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసి, నన్ను ఒక వార్తను నిజంగా చూపించే ప్రయత్నం చేసిన నన్ను ఈ విధంగా నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వారిపై ఖచ్చితంగా ఎస్ఐ గారు కానీ ఏసీపీ గారు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ సార్కి చాలా ఫైర్ హౌస్ ఉన్నాయి. ఆ ఫైర్ హౌస్తో వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నా మీద జరిగింది, రేపు ఇంకా జర్నలిస్టుల మీద కూడా జరుగుతూ ఉంటాయి, ఇంకా సామాన్య ప్రజల మీద కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ వ్యక్తులందరికీ ఈ సూపరింటెండెంట్ గారు వత్తాసు పలుకుతున్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు చూడండి, నాకు ఎన్ని దెబ్బలు ఒక 15 మంది ఒకరి మీద అటాక్ చేస్తే మరి నేను ఉండాలా పోవాలా? మరి ఇలాంటి హాస్పిటల్ సిబ్బంది ఇంత గుండాగిరి ఏంది అసలుకి? ఈ గుండాగిరికి ముందడుగా ముఖ్యంగా కారణం, ఎందుకంటే హాస్పిటల్ డెవలప్ అవుతుంది, ఆ హాస్పిటల్ డెవలప్ కావాలనే ఉద్దేశంతో వార్త ఇవ్వకుండా సార్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో ఇవ్వకుండా శ్రీధర్ సార్కి చెప్పడం జరిగింది. ఇట్టి విషయాన్ని వారికి చేరడంతో వారు మద్యం మత్తులో ఉండి, ఆ మద్యం మత్తులో ఉన్నవారు నా మీద దాడి చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్టో వాళ్ళే ఆలోచించుకోవాలి. సూపరింటెండెంట్ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి సామంత్ కూడా డిప్యుటేషన్ మీద ఎన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నాడు. ఆ సామంత్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా మీద దాడి చేయడం జరిగింది. ఖచ్చితంగా హాస్పిటల్ మొత్తం మీద ఎంతమంది సిబ్బంది ఉన్నారు వారి మీద మొత్తం విచారణ జరిపి, నాకు ఒక వర్కింగ్ జర్నలిస్టులైన నా మీద ఇలాంటి దాడి జరగడం, మరి జర్నలిస్టులు ఈ విధంగా దీన్ని చాలా హింసిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను